అది తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ కదా అది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 స్థానాలను గెలుచుకున్న ఆనందంలో తెలుగుదేశం పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండి కూడా కేరింతలు కొడుతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని గాదే శ్రీనివాసల్ నాయుడు గెలుచుకున్నారు కాబట్టి ఎందుకు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఆడ టీడీపీ బలపరిచిన రఘువరం ఓడిపోయాడు కనుక సాక్షిలో పతాక శీర్షికైంది. సో అందువల్ల అదే నేను అనేది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అయిపోయింది కదా. సో ఆయుధాన్ని వాళ్ళు ఇప్పుడు ఓటమిగా అంగీకరించాలని అంగీకరించాలి, లేదా ఇగ్నోర్ చేయాలి. దానికి కొత్త ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చినప్పుడు దానికి కౌంటర్ ఇంటర్ప్రిటేషన్లు వస్తాయి కదా. తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పదే, ఓడిపోయిన మాట నిజం, దాన్ని వదిలేయక దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఎవరు గెలిచినా మా వాళ్ళే అన్న తర్వాత రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు కోరుకుంటారు. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్టేక్సే లేవు. అసలు వాళ్ళు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడేమో నానా రకాల పనులన్నీ చేసి ఈ సీట్లు గెలుచుకోవడానికి బీభత్సంగా పనిచేశారు. ఈవెన్ ఆ రోజు ఆరోపణలు కూడా వచ్చాయి, ఓట్లను చేర్పించడం నుంచి మొదలుకొని అన్నింటిలో కూడా తమ చేతివాటం చూపెట్టారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం చేసింది, గతంలో వైసీపీ చేసింది. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీచర్ ఎలక్షన్లోకి ఎంటర్ అయ్యి వాటిని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి అన్ని రకాల నయానా భయానా పద్ధతులను అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఏ పనైతే చేసిందో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంటానంటే ఎట్లా? నిజంగానే దూరంగా ఉంటే అప్పుడు కూడా దూరంగా ఉండాలి, అధికారంలో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉండేది, చాలా ఏళ్ళు దూరంగా ఉండేది. సో దూరంగా ఉంటే దూరంగా ఉండాలి, లేదంటే పోటీ చేయాలి. కానీ ఇటు పోటీ చేయము అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? సో అందువల్ల ఒక రాజకీయ పార్టీ అనేది ఒక ఎన్నిక, ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ కాకపోయినా పట్టభద్రుల ఎన్నిక చాలా చోట్ల అది పొలిటికల్ ఎన్నికగా మారిపోయింది. మారిపోయిన తర్వాత టీడీపీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి పట్ల ప్రజాదరణ పోలేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే మేము రంగం నుంచి వెళ్ళిపోతాం, మేము అసలు ఎక్కడ ఫీల్డ్లో ఉండము, మాకు ఈ ఎన్నికలతో సంబంధం లేదు అనే రకమైన వ్యవహార సరళి ఒక రాజకీయ పార్టీకి వన్నతేది కదా. పోగా రిజల్ట్ వచ్చుడుతోనే ఒక సీట్లో తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోవడంతోనే చూడు కూటమి టీడీపీ ఓడిపోయింది, టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉంది అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిందా టీడీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చేతిలో ఓడిపోతే నేను ఒప్పుకుంటా, అది బీజేపీ బలపరిచిన అభ్యర్థి పోటీ. అసలు అది ప్రధానంగా టీడీపీ బీజేపీ కాదు పోటీ పీఆర్టీయూ ఏపీటీఎఫ్ యూటీఎఫ్ల మధ్య పోటీ. తెలుగుదేశం అనవసరంగా రంగంలోకి దిగి తెచ్చుకున్నది తప్ప ఆ సమస్యను అది రాజకీయ పోటీయే కాదు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక రాజకీయ పోటీగా దీన్ని కలరింగ్ ఇచ్చి టీడీపీ ఓడిపోయింది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మరి 2 ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ సీట్లు టీడీపీ గెలిచింది కదా, మామూలు మెజార్టీతో గెలవలేదు, మళ్ళీ భారీ మెజార్టీలతో కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి గెలిచారు కదా, అది కాదని అనగలమా? ఇప్పుడు ఒక టీచర్ ఎమ్మెల్సీతో పోలిస్తే ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవడం చాలా పెద్ద విజయాలు కదా. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు స్టేక్సే లేవు ఇక్కడ. వాళ్ళు లోకల్ స్టాండే అంటారు, లోకల్ స్టాండే లేదు, నువ్వు ఎన్నికల్లో లేవు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది అంటే టీడీపీ ప్రభుత్వం నిలదీసేటువంటి పనిలో లేదా పార్టీ కేవలం ఆత్మరక్షణలో ఉంది, అడపాదడపా స్టేట్మెంట్లకే పరిమితం తర్వాత తప్ప ప్రజాక్షేత్రంలోకి దిగి అధికార పార్టీని ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ యంత్రాంగం లేదు. ఎందుకు లేదు అంటే ఒకటి, వాళ్ళు గతంలో చేసిన తప్పుల వల్ల ఎప్పుడు ఏ కేసు మీద పడుతానో భయాన ఉన్నారు. 2, ఓటమి తీవ్రత షాక్ నుంచి తేరుకోలేదు. 3 నాయకత్వం ఇంకా సెల్ఫ్ డినైల్ మోడ్లో, నేను చాలా గొప్పగా పాలించాను, ప్రజలెందుకు నాకు ఓటేయలేదు అనే సెల్ఫ్ డినైల్ మోడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 4, అసలు రాజకీయపరమైన ఫైట్లో దిగటానంటే శాసనసభకే పోనంటున్నాడు కదా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప శాసనసభకు పోనంటున్నాడు. అందువల్ల ఆ పార్టీకి ఒక వ్యూహం, ప్రతిపక్షంగా మళ్ళీ అధికారంలోకి రావటానికి ఏం చేయాలన్న వ్యూహాన్నే సరిగా లేనప్పుడు ఇలాంటి పరిణామాలే వస్తాయి కదా. ప్రతి గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలు ఛాలెంజ్గా తీసుకొని రంగంలో దిగాలి కదా. అయితే వైసీపీ ఊహించింది ఏంటంటే ఈ ఎన్నికలు ఎలాగూ గెలవనప్పుడు పోటీ చేసి టీడీపీ చేతి వాటానికి ఎందుకు బలి కావాలని నిర్ణయించుకున్నది.
అలాంటప్పుడు జస్ట్ ఇగ్నోర్ ఇట్. కానీ ఆ రిజల్ట్లో నీకు సెలెక్టివ్గా ఉపయోగపడేది పట్టుకొని నేను మాట్లాడతా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి, మాకు మైక్ ఇవ్వరు, సమయం ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి రాము అంటూ